దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ్ యోజన అనేది వాస్తవానికి 2014 సెప్టెంబర్ 25న ఈ స్కీమును ప్రారంభించటం జరిగింది. ఈ స్కీమును ప్రారంభించటం జరిగిందంటే వాస్తవానికి SJSRY SGSY అని 2 స్కీములు ఉన్నాయి. స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గార్ యోజన. ఇది 97లో లాంచ్ చేశారు, దీన్ని 99లో లాంచ్ చేశారు. దీన్ని 2013వ సంవత్సరంలో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చారు. దీనిని 2011లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చారు. చూడండి, అంటే స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన స్కీమ్ 97లో లాంచ్ అయింది. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన స్కీమ్ 1999లో లాంచ్ చేశారు. దీన్ని 2011లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చితే దీన్ని నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చారు. ఈ 2 పథకాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో కలిపేయటం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో కలిపేసారంటే వాస్తవానికి మరి దీని యొక్క ఆశయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పారదోలటమే దీని యొక్క ప్రధాన ఆశయంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన యొక్క కార్యక్రమ ఆశయం అదే. మరి ఆ ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయటం జరిగింది.